నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో మీరు వినబోతున్న కథ మాలా కుమార్ గారు రచించిన అమ్మ ఎంత కఠినం. కథా కడలిలో బాపురం సోదరులైన శ్రీ నరహరి బాపురం గారు మరియు వారి సహోదరులు శ్రీ బాపురం రఘునాథరావు గారు మరియు వారి సహోదరి విజయలక్ష్మి గారు కలిసి వారి తల్లిగారైన కీర్తిశేషులు శ్రీమతి చంద్రకాంత గారి జన్మదినం సందర్భంగా తల్లి శిశువుల అనుబంధానికి అద్దం పట్టేలా ఒక చక్కని కథ రాయమని పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ కథల పోటీలో బహుమతి పొందిన కథే ఈరోజు మనం వినబోతున్నది. అమ్మ ఎంత కఠినం. కథలోకి అడుగు పెట్టేద్దామా మరి? అమ్మా అంటూ గట్టిగా కేక పెట్టాను. మేడం మేడం అని ఎవరో భుజం తట్టారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. ఒక్క నిమిషం నేను ఎక్కడున్నానో నాకు అర్థం కాలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. చుట్టూ చూశాను. హనుమాన్ దేవాలయంలో ఉన్నాను. హనుమంతునికి ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చి గట్టుపైన కూర్చుని ధ్యానంలో మునిగిపోయాను. ధ్యానంలో ఉండగా కనిపించిన సంఘటన గుర్తొచ్చి ఒక్కసారిగా ఒళ్ళు జల్దరించింది. మళ్ళీ అమ్మా అని గట్టిగా కేక పెట్టబోయి ఉలిక్కిపడి లేచి గబగబా ఇంటికి బయలుదేరుతుంటే పూజారి గారు, అమ్మగారు, మీ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదన్నారు కదా, ఇదిగోండి ఈ సింధూరం తీసుకెళ్ళండి, స్వామివారి సింధూరం పెట్టండి అని సింధూరం ఇస్తూ అరటిపండు కూడా ఇచ్చారు. అవి తీసుకొని హడావిడిగా బయటికి వచ్చి కారులో కూర్చున్నాను. ఇంటికి చేరాను. నేరుగా పరుగున అమ్మ గదిలోకి వెళ్ళాను. అమ్మ నిశ్చలంగా పడుకుని ఉంది. ఆ పక్కన అటెండర్ సునీతను చూసి అమ్మ పడుకుని ఎంతసేపు అయింది అని అడిగాను. 10 నిమిషాల క్రితమే పాలు దాగి పడుకున్నారమ్మా అని చెప్పింది. అమ్మ పక్కన కూర్చుని చేతిలోని సింధూరం అమ్మ నుదుటిన పెట్టి బుగ్గలు 2 నా 2 అరచేతులతో తడివాను. చిరువెచ్చగా తగిలాయి. అమ్మ తలను ఒడిలోకి తీసుకున్నాను. అమ్మను చూస్తూ ఉంటే కంటి నుండి 2 కన్నీటి బొట్లు అమ్మ నుదుటిన పెట్టిన సింధూరం మీద పడ్డాయి. కన్నీటి చుక్కలతో పాటు నా మనసు కూడా గతంలోకి జారిపోయింది. అమ్మ నుదుటి సింధూరం మీది నా కన్నీటి బొట్లు నా కథను చెబుతున్నాయి. నా పసితనంలో అమ్మ ముఖం గుర్తుకు వచ్చింది. నాకు 5 ఏళ్ల వయసులో అనుకుంటా. అమ్మ ఎంతో ప్రశాంతంగా నిర్మలమైన నీలి ఆకాశంలా ఉండేది. అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని కథలు చెప్పేటప్పుడు ఆ చందమామల చల్లగా వెన్నెల కురుస్తున్నట్లు ఉండేది. రామాయణ భారతాలలోని పాత్రల గురించి ఎంతో లీనమై చెప్పేది, కళ్లకు కట్టినట్లుగా. నాన్న హంపి పర్యాటక అధికారిగా ఉండేవారు. దానితో నేను, అమ్మ ఆ తుంగభద్ర ఒడ్డున ఆ ఇసుకలో ఆటలు ఆడుకునేవాళ్ళం. తుంగభద్ర ఇసుక రేణువులు అమ్మ మనసంత మెత్తగా ఉండేవి. తుంగభద్ర నీళ్లు అమృతమట అమ్మ చెప్పేది. నాకు మా అమ్మ పలుకే అమృతం అనిపించేది. అమ్మ విజయనగర సామ్రాజ్య వీరగాథలు చెబుతుంటే అమ్మ ముఖంలో ఒక ఉద్వేగం, ఒక ప్రకాశం కనిపించేది. ఒకరోజు నువ్వు బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అంటూ అమ్మ నాన్న నన్ను దగ్గరలో ఉన్న బడిలో చేర్చారు. నేను అమ్మని వదిలిపోనని మారాం చేశాను. అమ్మ నా బుగ్గలు పట్టుకొని నుదుటిపైన మెత్తగా ముద్దు పెడుతూ, నీకిక్కడ చాలా కథలు ఆటలు నేర్పిస్తారు, నేను నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను అని బుజ్జగించి పంపింది. ఆ రోజు నుండి రోజు అదే మాట. బడి వదిలి బయటకు రాగానే అమ్మ ఉండదు. అమ్మ పైన కోపం వచ్చేది. అంతలో వచ్చి ఏవో కథలు చెప్పి తీసుకెళ్ళి నాకు ఇష్టమైనవి పెట్టేది. కానీ ఒకరోజు బాగా కోపం వచ్చి
అమ్మా, నువ్వు నాకెప్పుడు అబద్ధం చెబుతావు కోపంగా అన్నాను. అమ్మ నవ్వింది. పెరిగే కొద్దీ అమ్మ నాకు అర్థం కాలేదు. అమ్మ ప్రేమ కన్నా అమ్మలోని కఠినత్వమే నాకు పరిచయం అవుతూ వచ్చింది. అమ్మ ఎంత కఠినం అనుకునేదాన్ని. నా బాల్యంలో అమ్మకు ఇప్పుడు అమ్మకు ఎంత తేడా! అసలు అమ్మ ఎందుకు ఇలా అయింది ఏమో తెలియడం లేదు. బడికి వెళ్ళినా, ఆటలకు వెళ్ళినా, స్నేహితురాళ్లతో వెళ్ళినా అమ్మ చెప్పిన సమయానికి నేను ఇంటికి రాకపోతే కొట్టినంత పని చేసేది. కోపంగా అరిచేది. లేవడం, ఆడుకోవడం, తినడం, చదవడం, పడుకోవడం అన్నీ అమ్మ చెప్పిన ప్రకారమే జరగాలి. కాస్త అటు ఇటు అయినా వెంటనే, ధీరా, నేను చెప్పిందేమిటి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటూ కోపగించేది. కాలంతో అమ్మ ప్రేమ కంటే కఠినత్వం నాకు అనుభవమైంది. అన్నట్లు నా పేరు చెప్పలేదు కదూ. నేను ధైర్యంగా, స్వతంత్రంగా, ధీమాగా ఉండాలని అమ్మ నాకు ధీరజ అని పేరు పెట్టింది. అమ్మ ధీర అని పిలిచేది. మా నాన్న అభిరామమూర్తి గారు. అమ్మ పేరు నీలిమాదేవి. పరీక్షల సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఇంట్లో చదువుకుంటున్నారు. నేను వెళ్తాను అంటే, అవసరం లేదు, మన ఇంట్లో కూర్చొని చదువుకో అనేది. ఒకరోజు స్కూల్లో పిల్లలందరినీ పిక్నిక్ తీసుకొని పోతున్నారు. నేను కూడా వెళ్తాను అంటే, ఎవరెవరు వస్తున్నారు అని ఆరాలు తీసి, అయినా రాత్రి ఆలస్యమైతే కష్టం, వెళ్ళనవసరం లేదు అంటే, మరీ ఆలస్యమైతే దగ్గరలో సుశీల వాళ్ళ ఇల్లు ఉంది కదమ్మా, అక్కడ పడుకొని ఉదయమే వచ్చేస్తాను అని బ్రతిమాలాను. అమ్మ చాలా కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని భద్రకాళిలా కోపంగా అన్నప్పుడు ఆ కళ్ళు, ఆ మొహం చూసి నాకు ఎంత భయమేసిందో మాటల్లో చెప్పలేను. అంత కఠినంగా ఉన్నా కూడా ఇంటర్ పరీక్షల్లో మొదటి శ్రేణిలో పాస్ అయ్యి ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్నప్పుడు చాలా కాలం తర్వాత అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, కాలేజీ విడవగానే ఇంటికి వచ్చేసేయాలి, ఏ అబ్బాయిలతో మాట్లాడడానికి వీల్లేదు, ఎక్కడికి పోవడానికి వీల్లేదు అని కొన్ని ఆంక్షలను నాకు ఒక పుస్తకంలో రాసి మరీ ఇచ్చింది. చిన్నప్పట్లా దగ్గరకు తీసుకున్నందుకు ఆనందపడాలో, ఈ శాసనాల పుస్తకాన్ని చూసి దుఃఖపడాలో అర్థం కానే అయోమయంలో పడ్డాను. అన్నట్టు మా ఇద్దరి మధ్యలో ఎప్పుడూ మా నాన్న వచ్చేవారు కాదు. మా నాన్న ఎప్పుడూ కూడా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయేవారు. పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం 6 ఇంటికి వచ్చేవారు. రాగానే స్నానం చేసి అన్నం తినేసి దగ్గరలో ఉన్న పార్కులో ఆయన స్నేహితులతో కాసేపు గడిపి వచ్చేవారు. మళ్ళీ ఇంటికి రాగానే మాట్లాడకుండా పడుకునేవారు. నిశ్శబ్దంగా ఉండేవారు. ఇంట్లో వారు మాట్లాడేది నేను చూసింది అరుదు. నా గదిలో కూర్చొని చదువుతూ ఉంటే అప్పుడప్పుడు అమ్మ నాన్న మీద అరుస్తూ ఉండేది. ఇంట్లో ఆడపిల్ల ఉన్నదన్న సంగతి మీకు అసలు గుర్తుందా, ఇంటిని పట్టించుకోరా అంటూ ఏదో అరుస్తూ ఉండేది. నాకు లీలగా వినిపించేది. చాలాసార్లు అనుకునేదాన్ని, ఎందుకు అమ్మ ఎప్పుడూ అంత కోపంగా ఉంటుంది, నాతో నాన్నతో కఠినంగా మాట్లాడుతుంది, అమ్మ ఎంత కఠినం అనిపించేది. ఒకరోజు నేను కాలేజీ నుండి వచ్చేసరికి ఒక ఆయన నాన్నతో మాట్లాడుతూ కూర్చుని ఉన్నారు. నమస్తే చెప్పి లోపలికి వెళ్ళి ఎప్పట్లా ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లో అమ్మ దగ్గరకు వెళ్ళాను. అమ్మ నా చేతికి మంచినీళ్ళు, కొన్ని బిస్కెట్లు ఉన్న ప్లేట్ ఇచ్చి హాల్లో కూర్చున్న ఆ అతిథికి ఇచ్చి రమ్మంది. ఇచ్చి లోపలికి వచ్చేశాను. వచ్చే ముందు ఆయన 1-2 ప్రశ్నలు అడిగారు. నీ పేరేంటమ్మా అన్నారు. ధీరజ అని చెప్పాను. ఏం చేస్తున్నావు అన్నారు. ఇంజనీరింగ్ అన్నాను. వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలిసింది, నేను ఆయనకు చాలా నచ్చానట. ఆయన కొడుకు శ్రీకర్ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో పనిచేస్తూ ఉంటారట. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలని చూస్తున్నారని, అంతలో ఎవరో స్నేహితులు నా గురించి చెప్పారని, చూడడానికి వచ్చారని. మూర్తిగారు, వచ్చే వారం మా అబ్బాయి సెలవు మీద వస్తున్నాడు, రాగానే పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం, వాళ్ళిద్దరికీ నచ్చితే పెళ్లి చేద్దాము
అన్నారట నాన్నతో. పెళ్లి చూపులు జరిగాయి. అమ్మ నన్ను నీకు ఇష్టమా కాదా అని ఒక్క మాట అడగలేదు. అబ్బాయి యోగ్యుడుగా ఉన్నాడు అనేసి పెళ్లి చేసేసింది. శ్రీకర్ నాకు చాలా నచ్చారు. కానీ అమ్మ కనీసం ఒక్క మాట కూడా నా అభిప్రాయం అడగలేదు అన్న కోపం మాత్రం ఎందుకో నాకు బాగా ఉండేది. కాకపోతే శ్రీకర్తో పెళ్లి నాలో మధుర భావాల కన్నా అమ్మ పులి పంజా నుంచి తప్పించుకున్నానన్న సంతోషం కలిగించింది. ఏ రోజు నా బట్టల గురించి అడగలేదు, నా చదువు గురించి అడగలేదు. చివరికి నా పెళ్లి గురించి కూడా అమ్మ నన్ను అడగకుండా తన ఇష్ట ప్రకారం నిర్ణయించుకొని చేసేసింది. శ్రీకర్ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. నా పెళ్లి తర్వాత అమ్మ చిన్నగా మారింది. నేను అప్పుడప్పుడు ఇంటికి వెళితే మాట్లాడుతూ ఉండేది. ఒకసారి ఏదో విషయంలో అమ్మ ఎందుకో గట్టిగా కోపగించుకుంది. ఆ క్షణం నాకు చాలా బాధ అనిపించి, మా ఫ్రెండ్స్ అమ్మలు పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటారో నాకు అసలు అమ్మ ప్రేమే తెలీదు అని కోపంగా అరిచాను. అమ్మ నిర్ఘాంతపోయి నా వైపు దెబ్బతిన్నట్లుగా చూసింది. ఆ తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నిశ్శబ్దంగా మౌనంగా ఉండేది. ఆ సంవత్సరమే నాన్న వాకింగ్ చేస్తూ కార్డియాక్ అరెస్టుతో మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. అమ్మను వచ్చి మాతోటి ఉండమని ఎంత బతిమలాడినా అమ్మ రాలేదు. తను ఒంటరిగా ఉండేది. మౌనంగా పుస్తకాలు, ఎక్కువగా రామాయణం చదవడం, పనులు చేసుకోవడం. ఇంతవరకు అమ్మ కోపం అంటే భయం, ఇప్పుడేమో అమ్మ మౌనం అంటే భయం. నాకు 2 పిల్లలు పుట్టారు. పెద్ద అమ్మాయి అంజని, రెండవ అమ్మాయి అంజలి. మా అమ్మాయిలిద్దరికీ మా అమ్మ అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా మాట్లాడేది. రామాయణం, భాగవత కథలు చెబుతూ పెద్దమ్మాయికి సంగీతం కూడా నేర్పించింది. చిన్నప్పుడు నాకు సంగీతం నేర్పించాలన్న కల అమ్మకు నెరవేరలేదు. కానీ మా అంజని మాత్రం సంగీతం నేర్చుకుని అమ్మకి ఇష్టమైన పాటలు పాడుతూ ఉండేది. అమ్మ ఎంతో ఆనందంగా వింటూ ఉండేది. నా పాపలిద్దరికీ కూడా పెళ్ళిళ్ళైపోయాయి. అమ్మ చాలా పెద్దదైపోయింది. శ్రీకర్ ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి బతిమలాడి, అత్తయ్య గారు, మీరు చాలా పెద్దవారైనారు, ఇంకా ఒక్కరే ఉండకూడదు అని మా ఇంటికి తీసుకువచ్చారు. అమ్మతో నేను మెకానికల్గానే ఉండేదాన్ని. ఈ మధ్య అమ్మకు తరచుగా జ్వరం వస్తుంది. ఫీవర్ టెస్ట్ చేయిస్తే వైరల్ ఫీవర్ అన్నారు. దాంతో చాలా నీరసించింది. అమ్మ వద్దన్నా వినకుండా 24 గంటలు అమ్మతో ఉండేటట్లు ఒక అటెండర్ను ఏర్పాటు చేశారు శ్రీకర్. నిన్న ఉదయం 4 గంటలకి అమ్మ అటెండర్ సునీత నా రూమ్ దగ్గరకు వచ్చి, అమ్మ, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అని పిలిచింది. ఏమై ఉంటుందా అనుకుంటూ, అమ్మ ఎట్లా ఉంది అని అడిగాను సునీతని. మీరు రాత్రి పాలు ఇచ్చి వెళ్ళాక ఓ 2 గంటలు బాగానే పడుకున్నారు, తర్వాత నిద్ర పట్టడం లేదని అన్నారు. చూస్తే కాస్త జ్వరంగా అనిపించింది. నేను మిమ్మల్ని పిలవాలని వస్తుంటే, ఇప్పటి వరకు ఇక్కడే ఉండి వెళ్ళింది కదా, తనని పడుకోనీలేమ్మా, పిలవకు అని చెప్పి ఒక జ్వరం మాత్రం వేసుకొని కాసేపు పడుకున్నారు. మళ్ళీ కాసేపటికి నిద్ర పట్టలేదని రామాయణం చదువుకుంటూ కూర్చున్నారు. తర్వాత అది కూడా పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తూ కన్ను మూయనే లేదు. మధ్య మధ్యలో ఇప్పుడు టైం ఎంతైంది అంటూ 5 నిమిషాలకు ఒకసారి అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడేమో మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అంది సునీత. సరే అంటూ, నువ్వు వెళ్ళి పడుకో, నేను అమ్మ దగ్గర ఉంటాను అని అమ్మ దగ్గరకు వెళ్ళాను. వెళ్ళగానే నన్ను దగ్గరకు తీసుకొని, ధీరా, నిన్ను నేను చాలా కష్టపెట్టాను కదూ అంది అమ్మ నాతో. నాకు చాలా దుఃఖం వచ్చింది. లేదమ్మా, అది కాదమ్మా అంటూ ఉంటే అమ్మ నన్ను ఆపి, ధీరా, నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, నన్ను మాట్లాడనివ్వు అని 1 నిమిషం మౌనం వహించింది. నేను కంగారుగా నుదుటిపైన చేయి పెట్టి చూశాను. చాలా కాలిపోతుంది. జ్వరం మాత్రం నీళ్లు తీసుకొని అమ్మ నోటికి అందివ్వబోయాను. అమ్మ నా చేయి పట్టుకొని ఆపింది. పర్వాలేదమ్మా, నాకేం కాదులే, కాసేపు కూర్చుని నేను చెప్పేది వినమ్మా అంది. మౌనంగా కూర్చున్నాను. మీ నాన్న మా నాన్నకి ఒక్కగానొక్క చెల్లెలి కొడుకు. మా మామయ్య మీ నాన్న నెలల పిల్లవాడప్పుడే పొలంలో పాము కాటుతో చనిపోయారు. పురుటికి వచ్చిన అత్తయ్య అలాగే పుట్టింట్లోనే ఉండిపోయింది. చెల్లెలు, మేనల్లుడు ఇబ్బంది పడకుండా
వారి పొలం విషయాలన్నీ తనే చూసుకుంటూ మీ నాన్నను చదివించారు. మీ నాన్న చదువు అయ్యి ఉద్యోగం వచ్చాక నాతో పెళ్లి చేయాలని మా నాన్న నిశ్చయించారు. అప్పటి వరకు అత్తయ్య కూడా అలాగే అనుకున్నా, కొడుకు ఇంజనీరింగ్ అయ్యి ఉద్యోగస్తుడయ్యాక వేరే సంబంధం అవుతే మంచి కట్నం వస్తుందని ఆశతో మా పెళ్లికి ఇష్టపడలేదు. కానీ నాన్న బలవంతంతో ఒప్పుకోక తప్పలేదు. ఆ అయిష్టం నన్ను కష్టాలు పడేలా చేసింది. 6 అడుగుల పొడవు, తెల్లగా, అందంగా ఉండేవారు మీ నాన్న. కానీ చాలా అమాయకుడు. ఆయనకు ఒక సొంత ఆలోచన అంటూ లేదు. వాళ్ళమ్మ ఎలా చెబితే అలానే ఆయన మంచితనం, అమాయకత్వం ఆసరాగా తీసుకొని మీ నాయనమ్మ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత కొంతకాలానికి నువ్వు పుట్టావు. నిన్ను చూసుకుంటూ నా బాధలు మర్చిపోయేదాన్ని. ఆ తర్వాత నువ్వు 11 నెలలు పాపాయిగా ఉన్నప్పుడు మా అత్తయ్య పోయింది. అప్పుడే మీ నాన్నకి హంపి దగ్గర ఉద్యోగం వచ్చింది. కానీ ఎవరు ఏది చెప్పినా నమ్మడం, మోసపోవడం, నిజాలు తెలుసుకోలేకపోవడం అనే ఆయన బలహీనతలతో స్నేహితులు ఆయనకు మాయమాటలు చెప్పి ఆయన్ను దోచుకునేవారు. నేను హెచ్చరించిన పెడచెవిన పెట్టి, నీకు అన్నీ అనుమానమే, ఎవరిని నువ్వు నమ్మవు అని అనేవారు. అంతేకాదు అంటూ నన్ను ఒకసారి చూసి, నీకిప్పుడు చెబితే అన్నీ అర్థమవుతాయని చెబుతున్నానమ్మా అంటూ నా చేతిలోని మంచినీళ్లు తీసుకొని తాగి స్థిమితపడ్డాక మళ్ళీ చెప్పడం ప్రారంభించింది అమ్మ. మీ నాన్నగారి స్నేహితుడొకరు నా వైపు వంకర చూపు చూసేవారు. అతన్ని రానివ్వద్దు అని అంటే అర్థమయ్యేది కాదు మీ నాన్నకి. నాకు చాలా కోపం వచ్చింది. అంతేకాకుండా ఆ చూపులు నీ మీద కూడా పడతాయేమోనని చాలా భయం వేసింది. అప్పటి నుండి కఠినంగా మాట్లాడి కఠినాత్మురాల్ని అన్న మాట తెచ్చుకొని ఇంటి వ్యవహారాలు నా చేతిలోకి తీసుకొని చక్కదిద్దడం మొదలుపెట్టాను. అలా చక్కదిద్దుకోవడానికి నేను ఎంత పోరాటం చేశానో అది నాకే తెలుసు. నువ్వు పెరిగేప్పుడు చాలా విషయాల్లో మీ నాన్నలాగా కనిపించేదానివి. మీ నాన్నలాగే అందమైన దానివి, అమాయకురాలివి. అందుకనే నాకు చాలా భయం వేసేది. నీకు ఇప్పటి నుండి నేర్పకపోతే, జాగ్రత్త చెప్పకపోతే నువ్వు కూడా మీ నాన్నలాగా లోకజ్ఞానం లేకుండా తయారవుతావేమో అని. నీకు నువ్వు ఒంటరిగా, ధైర్యంగా, తెలివిగా బ్రతకగలిగే శక్తి నీకు రావాలని, ఉద్యోగం చేయాలి అని నిన్ను డిసిప్లిన్లో ఉంచేదాన్ని. కానీ అది నిన్ను బాధిస్తోందని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే మేమంతా చిన్నప్పుడు పల్లెటూర్లలో పెరిగాం. మా నాన్న నాకు ఇంటికి ఎవరో ఒక ఆమెను పిలిచి రామాయణం, భాగవతాలు నేర్పించారు. కానీ నన్ను స్కూల్కి వెళ్ళనివ్వలేదు. నాకు సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, నలుగురిలో కలవడం అన్నా ఇష్టం. కానీ నన్ను మా నాన్న చాలా కట్టడి చేశారు. అదేవిధంగా మీ నాన్న కూడా నన్ను చాలా కాలం, ఆయన అమాయకత్వం అనుకో, తెలిసి తెలియని తనం అనుకో, ఆయన కూడా నన్ను కట్టడి చేశారు. నిన్ను కూడా కట్టడి చేయాలని చూశారు. కానీ నేను మీ నాన్న చేతిలో నిన్ను పడనీయకుండా కాపాడుకుంటూ కాస్త కటువుగానే ప్రవర్తించాను తప్ప నీ మీద నాకు కోపం లేదు తల్లి. నిన్ను యోగ్యుడైన భర్త చేతిలో పెట్టాను. ఆయన మంచిగా చూసుకుంటున్నారు. నువ్వు కూడా మంచి ఉద్యోగంలో చేరావు. నేను అనుకున్నట్టుగా నువ్వు బతుకుతున్నావు. అందుకని నేను నీ మీద ఆంక్షలు పెట్టడం మాని నాకు ఇష్టమైన దైవమైన రాముని పాదాలను తలుచుకుంటూ రామాయణ పఠనంలో మునిగిపోయాను. నిన్ను చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించు తల్లి అని అన్న అమ్మను చూస్తుంటే నా గుండె పట్టేసినట్లయింది. అమ్మ మనసును అర్థం చేసుకోకుండా నేను ఇబ్బంది పడుతూ అమ్మను కూడా ఎంత బాధ పెట్టానో అర్థమైంది అప్పుడే. ఆ సమయంలోనే గతంలో నాకు అసలు అమ్మ ప్రేమే తెలీదు అని అమ్మను పట్టుకుని అన్నప్పుడు, అమ్మ నీకు అమ్మ ప్రేమంటే ఏమో తెలీదా అన్నట్లుగా నా వైపు చూసిన చూపు కూడా గుర్తుకు వచ్చింది. కాలేజీలో నా వెనక తిరుగుతూ నాకు ప్రేమలేఖలు వ్రాసే అబ్బాయిలను చూసి నా మనసు పరవశించిపోయేది. ఆ ప్రేమలేఖలను దాచుకొని చదువుకొని మురిసిపోతుంటే ఓసారి అమ్మ చూసి కోపంతో మండిపడుతూ కళ్ళ నుంచి నిప్పుల వర్షం కురిపించింది. వణికిపోయాను. కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మ కళ్ళు కురిపించిన నిప్పుల గుండంలో
ఆ ప్రేమ లేఖలు బూడిద కాకపోతే ఏ ప్రలోభాలకు లొంగిపోయేదానినో. ఒళ్ళు జలధరించింది. పశ్చాత్తాపం నన్ను చుట్టేసి ఊపిరి ఆడనివ్వలేదు. మాటలు రాక తడబడుతూ, అమ్మ, ఇంతగా అర్థం చేసుకోకుండా నీ మనసును ఎంత బాధ పెట్టాను, నన్ను క్షమించు అమ్మ అంటూ అమ్మని పట్టుకొని వలవలా ఏడ్చేశాను. తెల్లవారిపోయింది. శ్రీకర్ నన్ను పిలిచిన పిలుపు విని అమ్మ ముఖాన్ని తుడిచి, సునీతతో కాఫీ పంపిస్తాను, తాగి పడుకొని ఉండు, ఇప్పుడే వస్తానమ్మా అంటూ కాఫీ కలపడానికి వెళ్ళాను. నిన్న ఈరోజు అమ్మ కాస్త మగతగా ఉంది. రోజులాగానే ఈరోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అలాగే ప్రదక్షిణలు చేసి స్వామివారి ముందు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయినాయి. ఆంజనేయ స్వామి కనిపించారు. అమ్మ ఆంజనేయ స్వామి మెడ చుట్టూ చేయి వేసుకుని వారి భుజం పైన కూర్చుని ఉంది. ఆయన పెద్దగా విరాట్ రూపంలో ఆకాశమంత ఎత్తుకి పెరుగుతూ పెరుగుతూ రాముని దగ్గరకు అమ్మను చేర్చారు. అమ్మ రాముల వారి పాదాల దగ్గర కూర్చొని చాలా సంతోషంగా సేవ చేసుకుంటోంది. పక్కన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. సీతమ్మ వారేరి అనుకున్నాను. అంతలోనే సీతమ్మ వారు కూడా అక్కడ కనిపించారు. అందరినీ అలా చూడగానే ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. అమ్మా అని గట్టిగా కేక వేశాను. అప్పుడే నన్ను ఎవరో పిలవడం, తర్వాత పూజారి సింధూరం ఇవ్వడం, తీసుకొచ్చి అమ్మకు పెట్టడం జరిగింది. అమ్మ నుదుటి మీద సింధూరం మెరిసిపోతోంది. నా కన్నీటి చుక్కలు ఒకటొకటిగా పడుతున్నాయి. అమ్మ తలను ఆర్తిగా ఒడిలో నుంచి ఎత్తి నా గుండెలకు హత్తుకొని, అమ్మ, నన్ను 1000 కళ్ళతోటి చేతులతోటి ఇంతలా కాపాడుకుంటూ నా నీడగా ఉంటే అమ్మ ఎంత కఠినం అనుకున్నాను అనుకుంటూ తడి కళ్ళతో అమ్మను చూశాను. అమ్మ ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపోతోంది. కథను విన్నారు కదా. అమ్మ కొన్నిసార్లు కఠినంగా కనపడినా అది బిడ్డల మేలు కోసమే. అది ఆలస్యంగా తెలుసుకున్న బిడ్డ మన పరిస్థితి ఎలా ఉంటుందో, గుండెల్లో బాధ కన్నీటి చలములుగా ఎలా మారుతాయో చూపించారు మాలాకుమార్ గారు. మీ మనసులను తాకిన ఈ కథపై అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో తప్పక తెలుపగలరని ఆశిస్తూ వచ్చే వారం మరో కథతో కలుద్దాం. అంతవరకు నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.